వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. CSAB 2025 రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ ఏ టైంకి రిలీజ్ చేస్తారు? సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత అందరు స్టూడెంట్స్కి మీకు సీట్ అలాట్మెంట్తో పాటు మెయిన్గా ఫ్రీజ్, స్లైడ్, ఫ్లోట్, సరెండర్, విత్డ్రా, ఎగ్జిట్ ఈ 6 ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీటిని ఎవరు కరెక్ట్గా ఎలా యూజ్ చేసుకోవాలన్నదే చాలా ఇంపార్టెంట్. దీనిపైన బేస్ చేసుకొని మీకు నెక్స్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ అయినా, అసలు కౌన్సిలింగ్లో ఉండాలా వద్దా అనే డిసిషన్ అయినా వీటి ఆప్షన్స్ బేస్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. సో అవన్నీ ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ వన్, సీట్ అలాట్మెంట్ మనకు 9th ఆగస్ట్ 5 PM అని ఇచ్చారు. అంటే ఈరోజు 5 PM ఎగ్జాక్ట్గా 5 PMకే రిలీజ్ చేస్తారనేది ఏ గ్యారంటీ ఉండదు. 6 PM అవ్వచ్చు, 7 PM అవ్వచ్చు, ఇంకా లేట్ అవుతే 8 PM కూడా అవ్వచ్చు. సో CSAB వెబ్సైట్లో రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ రిలీజ్డ్ అనే స్క్రోలింగ్ వచ్చేంత వరకు కూడా మీరు వెబ్సైట్లో ఎన్ని టైమ్స్ లాగిన్ చేసినా మీకు సీట్ అలాట్మెంట్ అయితే డిస్ప్లే ఉండదు. కాబట్టి వెబ్సైట్లో రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ రిలీజ్ అనేది రిలీజ్ చేసేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కంపల్సరీగా వెయిట్ చేయాలి. అనవసరంగా టెన్షన్ పడి ప్రతిసారి లాగిన్ చేస్తూ సీట్ అలాట్మెంట్ రాలేదు అనుకోకుండా ఉండకండి. సో నెక్స్ట్, సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది ఫస్ట్ అందరూ అర్థం చేసుకోండి. ఫ్రీజ్, స్లైడ్, ఫ్లోట్, సరెండర్, విత్డ్రా, ఎగ్జిట్. ఫస్ట్ వన్, అసలు ఫ్రీజ్ అంటే ఏంటి? ఆల్రెడీ జోసాలో సీట్ కన్ఫర్మ్ చేసుకున్న అందరికీ ఫ్రీజ్, స్లైడ్, ఫ్లోటు అంటే ఏంటి అనేది క్లారిటీగా అందరికీ అర్థమై ఉంటుంది. కానీ మళ్ళీ ఇక్కడ సరెండర్, విత్డ్రా, ఎగ్జిట్ అనేది ఏంటి అనేది ఎవరికి తెలియదు. కాబట్టి క్లారిటీగా అన్నీ వినండి, మరొకసారి క్లారిటీ వచ్చేస్తుంది. సపోజ్ మీకు రౌండ్ 1లో ఒక సీట్ వచ్చింది. అదేంటి? ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ నెంబర్ 15 దగ్గర IIIT భువనేశ్వర్ ఉంది, ఈసీఈ బ్రాంచ్. అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఈసీఈలో స్పెషలైజేషన్. మీకు ఇది IIIT అవ్వచ్చు, NIT అవ్వచ్చు, GFT అవ్వచ్చు. ఇంకా ఎగ్జాంపుల్గా ఈ ఒక కాలేజ్ని మనం చూసుకుందాం. మీ లిస్ట్లో మీరు ఇచ్చిన ఆప్షన్స్ బేస్ చేసుకొని మీ కాలేజెస్ ఉంటాయి. అది NIT అయినా, IIIT అయినా, GFT అయినా అందరికీ ఇదే అప్లికేబుల్ అవుతుంది. మీరు చూడాల్సింది ఆప్షన్ నెంబర్ 15 దగ్గర సీట్ వచ్చింది, IIIT భువనేశ్వర్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్. ఈ బ్రాంచ్ మీకు ఓకే, ఇంకా ఫిక్స్ అయిపోయారు. మీరు ఏం చేయాలి? డైరెక్ట్గా ఫ్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. సో అంటే మీకు ఇంకా వేరే ఎటువంటి కాలేజ్ కానీ, ఆప్షన్ కానీ, బ్రాంచ్ కానీ చేంజ్ అవసరం లేదు. నేను ఫిక్స్ అయిపోయాను ఈ కాలేజ్, ఈ బ్రాంచ్కే, ఫ్రీజ్ చేసుకోండి, ఇంకా మీకు సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది. నెక్స్ట్ రౌండ్లో వేరే చేంజెస్ ఏమీ ఉండవు. సెకండ్ వన్, స్లైడ్. ఇప్పుడు మీకు IIIT భువనేశ్వర్లోనే ఈ బ్రాంచ్లో సీట్ వచ్చింది, కానీ కాలేజ్ ఓకే, IIIT భువనేశ్వర్ మీరు ఫిక్స్ అయిపోయారు, కానీ బ్రాంచ్ వేరే వస్తే బాగుండు అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలి అంటే మీరు IIIT భువనేశ్వర్లో డైరెక్ట్గా స్లైడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి విల్లింగ్నెస్లో. ఇంకా IIIT భువనేశ్వర్లో నెక్స్ట్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మీకు? ఇక్కడ ఫస్ట్ వన్, భువనేశ్వర్ మీకు CSC బ్రాంచ్ ఉంది, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. అప్పుడు నెక్స్ట్ సెకండ్ రౌండ్లో CSAB వాళ్ళు ఎలా వెరిఫై చేస్తారంటే మీరు స్లైడ్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఓన్లీ IIIT భువనేశ్వర్ సంబంధించిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆప్షన్స్ మాత్రమే వెరిఫై చేస్తారు. 12th ఆప్షన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వస్తుందా లేదా చూస్తారు. రాలేదు, కంప్యూటర్ ఇంజనీరింగ్ వచ్చిందనుకోండి, మీకు నెక్స్ట్ రౌండ్లో 13th ఆప్షన్ IIIT భువనేశ్వర్ ఆటోమేటిక్గా కంప్యూటర్ ఇంజనీరింగ్ డిస్ప్లే వస్తుంది. ఒకవేళ అది కూడా రాలేదనుకోండి, 14th ఆప్షన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూస్తారు, రాలేదు. అప్పుడు ఈ ఏ బ్రాంచ్ రాకపోతే ఆటోమేటిక్గా మీకు సెకండ్ రౌండ్లో కూడా సేమ్ మీకు ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటే మీకు ఉంటుంది, ఫ్లోట్ సైడ్ సెలెక్ట్ చేస్తే. నెక్స్ట్ ఫ్లోట్ ఆప్షన్ ఏంటంటే మీకు ఒక కాలేజ్ అయితే వచ్చింది, దీనికంటే బెటర్ ఆప్షన్స్ పైన ఉన్నాయి. బెటర్ ఆప్షన్ అయినా, బెటర్ కాలేజ్ అయినా, బెటర్ బ్రాంచ్ ఏది వచ్చినా మీరు జాయిన్ అవుతామని ఫిక్స్ అయిపోయారు. అంటే 15th ఆప్షన్ దగ్గర మీకు సీట్ వచ్చింది IIIT భువనేశ్వర్, దీనిపైన ఇంకా హర్యానా ఉంది, సోన్పేట ఉంది, IIITs టాప్ మీకు కావాల్సినవన్నీ ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ నుంచి 1 to 14 వరకు ఉన్న ఏ ఆప్షన్లో మీరు సీట్ వచ్చినా వెళ్తానని ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మీరు ఫ్లోట్ అని సెలెక్ట్ చేస్తే సెకండ్ రౌండ్లో 1 to 14 వరకు ఉన్న ఆప్షన్స్ నెంబర్ 1లో సీట్ వస్తుందా, 2 వస్తుందా, 3, 4 ఇలా సిస్టమ్ 1 by 1 వెరిఫై చేసి 14th వరకు సీట్ వస్తుందా లేదా చూస్తుంది.
ఒకవేళ 4th ఆప్షన్లో ఉన్న కాలేజీలో సీట్ వస్తే ఆ సీటే అలాట్ చేస్తుంది. రాలేదనుకోండి 5th సెలెక్ట్ చేస్తుంది. 5th కూడా రాలేదు 6th అలా 14th వరకు చెక్ చేసిన తర్వాత ఏ ఆప్షన్లో కూడా సీట్ రాకపోతే మళ్ళీ సెకండ్ రౌండ్లో సేమ్ 15th ఆప్షన్లో ఉన్న సీటే మీకు అలాట్ చేయడం జరుగుతుంది. కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి సీట్ అలాట్మెంట్ మీకు వచ్చిందంటే ఆ ఆప్షన్స్కు తర్వాత ఉన్న ఆప్షన్స్ అన్నీ ఇంకా మీకు సిస్టమ్ కన్సిడర్ చేయదు, ఆటోమేటిక్గా అవన్నీ డిలీట్ అయిపోయినట్టే అనుకోండి నెక్స్ట్ రౌండ్కి. సో ఇది ఫ్రీజ్, స్లైడ్, ఫ్లోటు. సీసాబ్ న్యూగా వచ్చిన వాళ్ళకి ఇది ఇప్పుడే అర్థమవుతుంది, జోసాలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరికీ కన్ఫర్మ్గా కావాల్సినవి సరెండర్, విత్డ్రా, ఎగ్జిట్. ఈ 3 ఆప్షన్లో ఫస్ట్ ఎగ్జిట్ ఆప్షన్ ఏంటి అనేది చెప్తాను చూడండి. మీకు అసలు నో సీట్ అలాటెడ్ అంటే ఇది జోసాలో సీట్ వచ్చిన వాళ్ళకి అప్లికేబుల్ అవ్వదు, ఎందుకంటే మీకు ఏదో ఒక సీట్ వచ్చింది ఆల్రెడీ కాబట్టి. మీరు సీసాబ్లో ఆప్షన్స్ ఇచ్చారు, సీసాబ్లో అసలు ఏ సీటు కూడా అలాట్ అవ్వలేదు, కానీ ఇంకా మీకు కౌన్సిలింగ్ ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ రౌండ్లో నాకు సీట్ రాలేదు, రౌండ్ 1 వచ్చేసింది, నో సీట్ అలాటెడ్ అని వచ్చింది, ఇంకా కౌన్సిలింగ్ సెకండ్ రౌండ్కి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ లేదనుకోండి, డైరెక్ట్ మీరు ఎగ్జిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా కౌన్సిలింగ్ నుంచి ఇంకా ఎగ్జిట్ అయిపోతారు. మీకు నెక్స్ట్ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అంటే ఏముండదు, కంప్లీట్గా మీరు సీసాబ్ కౌన్సిలింగ్ నుంచి వెళ్ళిపోతున్నారు అనేది మీనింగ్. ఎగ్జిట్ అని సెలెక్ట్ చేస్తే మీరు కౌన్సిలింగ్ నుంచి వెళ్ళిపోతారు. మీరు ఏదైతే ఫీ అమౌంట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అమౌంట్ పే చేశారో ఆటోమేటిక్గా మీరు పే చేసిన అకౌంట్కి రీఫండ్ వస్తుంది. అది అక్టోబర్లో మంత్లో రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే అంత ఫాస్ట్గా అయితే రీఫండ్ ఇవ్వరు, అందరికీ బల్క్ ఒకేసారి ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, సరెండర్, విత్డ్రా. ఎగ్జిట్కి ఏంటి, నో సీట్ అని వచ్చిన వాళ్ళకు మీరు కౌన్సిలింగ్ నుంచి వెళ్ళిపోవాలంటే ఎగ్జిట్ అని క్లిక్ చేయాలి. మీకు సీట్ వచ్చింది కానీ ఇంకా కౌన్సిలింగ్ అసలు ఇంట్రెస్ట్ లేదు, రౌండ్ 1లో సీటుకు వెళ్ళరు, రౌండ్ 2, రౌండ్ 3 కూడా చూద్దామన్న ఇంట్రెస్ట్ మీకు అసలే లేదు, కౌన్సిలింగ్ గురించి ఇంట్రెస్ట్ లేదు, ఇంకా మీరు వెళ్ళిపోతామని డిసైడ్. మీరేం చేయాలి, మీరు విత్డ్రా అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు విత్డ్రా అవుతే మీరు ఇప్పుడు కౌన్సిలింగ్ నుంచి మీరు వెళ్ళిపోతారు. సో ఈ రెండింటికి ఒకే డిఫరెన్స్ ఏంటంటే సీట్ రాని వాళ్ళు ఎగ్జిట్ అని క్లిక్ చేయాలి, సీట్ వచ్చిన వాళ్ళు విత్డ్రా అని క్లిక్ చేయాలి. చేస్తే కౌన్సిలింగ్ నుంచి మీరు వెళ్ళిపోతారు, మీ ఫీ అమౌంట్ మీకు రీఫండ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సరెండర్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సరెండర్ అనే ఆప్షన్ చాలామందికి డౌట్ ఉంటుంది, క్లారిటీగా వినండి. ఇప్పుడు సపోజ్ మీకు ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ IIIT భువనేశ్వర్, మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ బ్రాంచ్లో సీట్ వచ్చింది, ఓకే. దీని తర్వాత ఇప్పుడు రూల్ ప్రకారం 15th తర్వాత ఉన్న ఆప్షన్స్ ఏవి కన్సిడర్ చేయరు. కానీ మీకు ఈ IIIT భువనేశ్వర్ బ్రాంచ్ కూడా ఇంట్రెస్ట్ లేదు, కౌన్సిలింగ్లో ఉండాలనుకుంటున్నారు, ఇంకా 1 to 14 వరకు ఉన్న ఏదో ఒక సీట్ వస్తే ఆ సీట్ నేను జాయిన్ అవుతానని ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు ఇప్పుడు ఈ IIIT భువనేశ్వర్ సీట్ వచ్చినప్పటికీ సరెండర్ ఆప్షన్ సెలెక్ట్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఈ 15th నుంచి ఉన్న ఆప్షన్స్ అనేవి సెకండ్ రౌండ్కి కన్సిడర్ చేయరు, ఆటోమేటిక్గా ఈ ఆప్షన్స్ అన్నీ డిలీట్ చేయడం జరుగుతుంది. 15th ఉన్న ఆప్షన్స్ అన్నీ మీకు సెకండ్ రౌండ్లో ఓన్లీ 1 to 14 వరకు ఉన్న ఆప్షన్స్లో మాత్రమే సీట్ వస్తుందా లేదా వెరిఫై చేస్తారు. వస్తేనేమో 1 to 14 వరకు ఉన్న దాంట్లో సీట్ ఇస్తారు, లేకపోతే మళ్ళీ నో సీట్ అలాటెడ్ అని ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది, మీకు సరెండర్ ఆప్షన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి థర్డ్ రౌండ్లో కూడా 1 to 14 వరకు ఉన్న సీటు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. సో మీకు ఎవరికైనా కౌన్సిలింగ్లో కంటిన్యూ అవ్వాలని ఉంది, నాకు కావాల్సిన కాలేజీలోనే సీట్ వస్తేనే వెళ్తాను అనుకున్న వాళ్ళు ఉంటే మీరు కనుక సరెండర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన ఆప్షన్స్లో మీకు ఇంకా 15th నుంచి ఉన్నవి అసలు ఇంట్రెస్ట్ లేదనుకున్నారు, 1 to 14 వరకే జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు సెలెక్ట్ చేస్తే 1 to 14 వరకు సీట్ వస్తేనేమో వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. సో ఎవరు ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని డిసైడ్ చేసుకోండి. మీరు ఫ్రీజ్ ఇస్తారా, మీ వచ్చిన సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారు, స్లైడ్ ఇస్తారా, కాలేజ్ ఓకే కానీ బ్రాంచ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, ఫ్లోటు మీకు కాలేజ్తో పాటు బ్రాంచ్ కూడా వచ్చిన దానికంటే ఇంకా బెటర్ ఉంది కాబట్టి వస్తే వెళ్తామనుకుంటున్నారు, సరెండర్ కాలేజ్ అయితే వచ్చింది, ఇది ఇంట్రెస్ట్ లేదు, తీసుకోవాలని ఇంట్రెస్ట్ అసలే లేదు, కానీ ఇంకా నేను చూస్తాను, ఇంతకంటే బెటర్ వస్తే ఒకవేళ వెళ్తాను, లేదంటే వెళ్ళను. ఇప్పుడు 1 to 14 వరకు మీకు రౌండ్ 1లో రాలేదు, మరి రౌండ్ 2లో కూడా రాలేదనుకోండి, మీరు రౌండ్ 3లో కూడా 1 to 14 వరకు రాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీకు టోటల్గా ఏ సీటు ఉండకుండా పోతుంది. సో మాకు ఏ సీటు లేకపోయినా ప్రాబ్లం లేదు,
నాకు కావాల్సిన సీటు మాత్రం వస్తేనే వెళ్తాను అనుకున్న వాళ్ళు సరెండర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్కైనా సరే. మీరు ఇంకా కౌన్సిలింగ్లో ఇంట్రెస్ట్ లేదనుకున్న వాళ్ళు విత్డ్రా, ఎగ్జిట్, సీట్ వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు మీ సీట్ బేస్ చేసుకొని విత్డ్రా అయినా ఎగ్జిట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జోసాలో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీరు ఏమీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జోసాలోనే కంప్లీట్ అయిపోయింది కాబట్టి సీసాబ్లో ఇప్పుడు న్యూగా సీట్ వచ్చిన వాళ్ళు మాత్రం మీ సీటు ఫ్రీజ్ ఆప్షను, స్లైడు, ఫ్లోటు ఏదైనా ఇవ్వాలంటే మాత్రం కంపల్సరీగా డాక్యుమెంట్స్ మళ్ళీ వెరిఫై చేయాల్సి ఉంటుంది. మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎలా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది ఆల్రెడీ వీడియో మీకు గ్రూప్లో అప్లోడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కరూ వెరిఫై చేయండి. థ్యాంక్ యూ.